Morning students. My name is Kishore, lecturer in physics, K&H Degree College, Eluru. Today we are discussing the topic interference, Unit 2, second BSc, third semester. మనం యూనిట్ 2 గురించి యూనిట్ 2 నేర్చుకున్నాం. అదేంటిది ఇంటర్ఫరెన్స్, సెకండ్ బిఎస్సి, థర్డ్ సెమ్. లాస్ట్ క్లాస్లో మనం కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఫ్రెనెల్స్ బైప్రిజం గురించి మనం తెలుసుకున్నాం. ఫ్రెనెల్ అనే సైంటిస్ట్ ఒక బైప్రిజం తయారు చేసి ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్ మనకి ఎలా వస్తుందో చూపించాడు. ఈ ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్ ద్వారా మనం ఏం చేసాం, ఫ్రింజ్ విడ్త్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఏం చేద్దాం, డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజింగ్ ఫ్రెనెల్స్ బైప్రిజం. ఈ ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి వేవ్ లెంత్ అంటే మన గివెన్ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజింగ్ ఫ్రెనెల్స్ బైప్రిజం. Fresnel's biprism can be used to determine the wavelength of given monochromatic source of light. మనకు monochromatic source of సింగిల్ కలర్డ్ అంటే సింగిల్ వేవ్ లెంత్ అనే లైట్ మనం తీసుకుంటాం కాబట్టి సోర్స్, ఆ monochromatic source of light యొక్క వేవ్ లెంత్ ని మనం ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి మనం ఏం చేసాం, ఫ్రింజ్ విడ్త్ ఎలా కడతారో చెప్పాం లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి ఒక గివెన్ సోర్స్, మనం ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకుంటే దానికి వేవ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రెనెల్స్ బైప్రిజం కెన్ బి యూజ్డ్ టు డిటర్మిన్ ద వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. ద స్లిట్ ఎస్ బైప్రిజం ఏబిసి అండ్ ఐపీస్ ఆర్ అరేంజ్డ్ అని అప్పుడు దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయి మనకి, ఎస్ అనే సోర్స్ స్లిట్, బైప్రిజం అండ్ ఏముంటది ఐపీస్. ఈ మూడింటిని ఏం చేయాలంట, ఒక ఆప్టికల్ బెంచ్ తీసుకుని దాని మీద ఉంచాలంట. ద స్లిట్ ఎస్, biprism ABC and eyepiece are arranged on optical bench. Slit S అంటే ఇక్కడ స్లిట్ అంటే ఏం చేస్తారు, ల్యాంప్ తీసుకున్నారు. ల్యాంప్ ఎలా ఉంటుంది, సోడియం వేపర్ ల్యాంప్. మన మోనోక్రోమాటిక్ సోర్స్ కింద ల్యాబ్ లో ఏం చేస్తాం అనమాట, ఒక సోడియం వేపర్ ల్యాంప్. స్లిట్ ఎస్ అంటే ల్యాంప్. బైప్రిజం ఇవ్వండి, ఈ డయాగ్రామ్ లో చూడండి బైప్రిజం ఎక్స్పెరిమెంట్. స్లిట్ ఎస్ ఇది, బైప్రిజం ఏబిసి, ఐపీస్ ఇవన్నీ కూడా ఏం చేయాలంట, ఒక ఆప్టికల్ బెంచ్ మీద ఉంచాలంట. ద స్లిట్ ఎస్, biprism ABC and eyepiece are arranged on optical bench. The slit S is illuminated with a monochromatic source of light whose wavelength is to be determined. ఈ స్లిట్ ఎస్ ని ఇల్యూమినేట్ చేయాలి అంటే ఒక సోర్స్ నుంచి ఇల్యూమినేట్, మోనోక్రోమాటిక్ సోర్స్ సోడియం వేపర్ అంతా ఇల్యూమినేట్ చేశారన్నమాట. The slit S is illuminated with a monochromatic source of light whose wavelength is to be determined. ఏ సోర్స్ కి మనం వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సోర్స్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ అవుట్, ఆ సోర్స్ ని తీసుకొచ్చి ఏం చేయాలి, స్లిట్ ఎస్ ఎదురుగుండా ఉంచాలి, అప్పుడు ఇల్యూమినేట్ చేసుకోవాలి. ద స్లిట్ ఎస్ ఈస్ ఇల్యూమినేటెడ్ విత్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ హూస్ వేవ్ లెంత్ ఈస్ టు బి డిటర్మిన్డ్. ద రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద బైప్రిజం ఆర్ ప్లేస్డ్ టువర్డ్స్ స్లిట్ ఎస్. ఈ బైప్రిజం యొక్క రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ ఎటు ఉంచాలి, స్లిట్ ఎస్ వైపు ఉంచాలి. స్లిట్ ఎస్ వైపు ఈ రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారు ప్రిజం కి, ఆ రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ టువర్డ్స్ ద స్లిట్ ఎస్ మనం ఉంచుకోవాలన్నమాట. The refracting surface of the biprism are placed towards slit S. With the help of eyepiece, interference fringes can be observed. మనం దేని ద్వారా అబ్జర్వ్ చేస్తారని చెప్పి నేర్చుకున్నాం, ఐపీస్ ద్వారా ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ని మనకి అబ్జర్వ్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ కెన్ బి అబ్జర్వ్డ్. దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ఐపీస్ ఈస్ క్యాపిటల్ డి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే సోర్స్ కి ఐపీస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుందాం, క్యాపిటల్ డి అనుకుందాం. చెప్పాం కదా, సోర్స్ కి ఐపీస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ డి. క్యాపిటల్ డి విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ఐపీస్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ సోర్సెస్ ఎంత అనుకున్నాం, స్మాల్ డి అనుకున్నాం. S1 S2 వర్చువల్ సోర్స్ ఉంటాయి కదా, ఆ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం, స్మాల్ డి అనుకుంటాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఫ్రెనెల్స్ బైప్రిజం దేనికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఫ్రెనెల్స్ బైప్రిజం కెన్ బి యూజ్డ్ టు డిటర్మిన్ ద వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. మనం తీసుకున్న మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాకి ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగిస్తారు. దీంట్లో మెయిన్ గా ఏ పార్ట్స్ ఉంటాయి, ద స్లిట్ ఎస్, బైప్రిజం ఏబిసి అండ్ ఐపీస్ ఆర్ అరేంజ్డ్ అన్ ఆప్టికల్ బెంచ్. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక ఆప్టికల్ బెంచ్ తీసుకుని ఆప్టికల్ బెంచ్ మీద స్లిట్ ఎస్ ఒక చోట, బైప్రిజం మధ్యలోను, చివరిలో ఏం చేయాలి ఐపీస్, ఈ మూడు కూడా ఆప్టికల్ బెంచ్ మీద అరేంజ్ చేయాలి. ఇలా డయాగ్రామ్ లో చూపించిన విధంగా మనకి స్లిట్ ఎస్, బైప్రిజం మెయిన్ ఇవి, ఈ లెన్స్ తర్వాత స్లిట్ ఎస్, బైప్రిజం అండ్ ఐపీస్ ఈ మూడు కూడా
ఒక ఆప్టికల్ బెంచ్ మీద అరేంజ్ చేసుకోవాలి. మనకి స్లిట్ పెట్టుకున్నాం, మనకు సోర్స్ కావాలి, లైట్ సోర్స్ కావాలి కదా, ఆ స్లిట్ ఎస్ మీద ఆ సోర్స్ పడాలి. అందుకని ఏం చేయాలి, ద స్లిట్ ఎస్ ఈస్ ఇల్యూమినేటెడ్ విత్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ హూజ్ వేవ్ లెంత్ ఈస్ టు బి డిటర్మిన్డ్. ఏ లైట్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం, దాన్ని తీసుకొచ్చి స్లిట్ ఎస్ ఎదురుగుండా ఉంచి ఏం చేయాలి, ద రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద బైప్రిజం ఆర్ ప్లేస్డ్ టువర్డ్స్ స్లిట్ ఎస్. మనం తీసుకున్న బైప్రిజం ఎలా ఉంచాలి, ఎటు ప్లేస్ చేయాలి, దాని యొక్క రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ ఏం చేయాలన్నమాట, దాని యొక్క బైప్రిజం ఇదే కదా, ఆ బైప్రిజం యొక్క రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది ఎటు ఉండాలి, టువర్డ్స్ ద స్లిట్ ఎస్ ఉండాలన్నమాట. మనకి ఎలా ఉండాలి, టువర్డ్స్ స్లిట్ ఎస్ ఉండాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీస్, మన ఐపీస్ దేనికి ఉపయోగపడుతుంది, ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ కెన్ బి అబ్జర్వ్డ్. మన ఐపీస్ తో చూస్తుంటే ఏం కనిపిస్తాయి, మనకి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మనకి ఇంత ముందు చెప్పుకున్నట్టే డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ఐపీసీ ఎంత అనుకుందాం, క్యాపిటల్ డి అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ సోర్సెస్ ఎంత అనుకుందాం, స్మాల్ డి అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తారన్నమాట, ద ఐపీస్ ఈజ్ మూవ్డ్ హారిజంటల్లీ టు డిటర్మిన్ ద ఫ్రింజ్ విడ్త్. ఐపీస్ ఏం చేస్తారు, ఇదిగోండి ఐపీస్ ఉంది కదా, ఇది స్కేల్ ఉంటుంది, ఐపీస్ హారిజంటల్ గా వెనక్కి స్క్రూ ఉంటుంది కదా, ఇక్కడ స్క్రూ తిప్పిన ఐపీస్ ఏమవుతుంది, హారిజంటల్ గా అటు ఇటు కూడా మనకి మూవ్ అవుతా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేయాలంటే ఐపీస్ ఏం చేయాలి, వెనక్కి ముందుకి మనం మూవ్ చేయాలి. The eyepiece is moved horizontally to determine the fringe width. Fringe width మనం ఫైండ్ అవుట్ చేస్తాకి ఐపీస్ ఏం చేస్తారు, హారిజంటల్ గా మూవ్ చేస్తారు. Let for crossing x bright fringes in the field of view of the eyepiece has moved through a distance L. అంటే మనకి చాలా ఫ్రింజెస్ ఉంటాయి కాబట్టి ఈ ఐపీస్ ని మూవ్ చేస్తున్నప్పుడు అది ఎన్ని ఫ్రింజెస్ ని క్రాస్ చేసుకుంటే వెళ్తుంది. మనం ఏమనుకుందాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఫర్ క్రాసింగ్ ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఐపీస్ యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ లో ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ క్రాస్ చేసేసరికి ఐపీస్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంట, ఎల్ డిస్టెన్స్ మూవ్ అయిందన్నమాట. ఐపీస్ ఇదిగోండి ఇలా మూవ్ చేస్తాం, మనం స్టార్ట్ చేసాం, ఇలా మూవ్ చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయ్యాం. ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయ్యేసరికి ఎన్ని ఫ్రింజెస్ క్రాస్ చేసింది అనుకున్నాం మనం, ఎక్స్ ఫ్రింజెస్ క్రాస్, అదే ఎల్ డిస్టెన్స్ మూవ్ అయ్యేసరికి ఎక్స్ ఫ్రింజెస్ మనకి క్రాస్ చేసింది అనుకున్నాం. అంటే ఐపీస్ ఏం చేస్తారన్నమాట, ఎల్ డిస్టెన్స్ మూవ్ చేస్తారు. ఎల్ డిస్టెన్స్ మూవ్ చేస్తే దానికి ఫీల్డ్ ఆఫ్ వ్యూ లో ఎన్ని ఫ్రింజెస్ క్రాస్ అయ్యాయంటే ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ క్రాస్ అయ్యాయంట. దేర్ఫోర్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎల్ డిస్టెన్స్. ఎన్ని ఫ్రింజెస్ క్రాస్ చేసింది, ఎక్స్. అంటే ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎల్ బై ఎక్స్ అవుతుంది. ఎల్ బై ఎక్స్ ఇక్కడ అదేగా మనం చెప్పుకుంది. లెట్ ఫర్ క్రాసింగ్ ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఐపీస్, ద ఐపీస్ హ్యాస్ మూవ్ త్రూ ఏ డిస్టెన్స్ ఎల్. ఎల్ డిస్టెన్స్ మూవ్ చేస్తే దాని యొక్క ఐపీస్ అనేది ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, ఎల్ బై ఎక్స్ అనుకున్నాం. కానీ మనకి ఫ్రింజ్ విడ్త్ బీటా ఎంత వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. రెండు ఈక్వేట్ చేయండి. లాంబ్డా క్యాపిటల్ డి స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎక్స్. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత, అన్ని ఇవన్నీ ఒక పక్క తీసుకెళ్ళిపోయాం అనుకోండి, మనం ఏ లెంత్ కదా ఫైండ్ అవుట్ చేస్తుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ వేయగలితే ఎంత, ఎల్ డి బై ఎక్స్ క్యాపిటల్, ఎల్ డా స్మాల్ డి బై ఎక్స్ క్యాపిటల్ డి. ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్, by knowing the values of L, D, X capital D, the wavelength of given monochromatic source of light can be determined. మనం ఈజీగా ఏం చేయొచ్చు, మనం ఎంత డిస్టెన్స్ మూవ్ చేసాం అనేది స్కేల్ లో తెలిసిపోతుంది. ఇప్పుడు మన ఐపీసీ మూవ్ చేస్తామా, ఎల్ డిస్టెన్స్ ఎంత, 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఎంత అనేది స్కేల్ లో వచ్చేస్తుంది మనకి. స్మాల్ డి అనేది ఏంటి, సోర్సెస్ మధ్య డిస్టెన్స్ కట్టడం. క్యాపిటల్ డి అంటే ఏంటి, సోర్స్ కి ఐపీస్ మధ్య డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఫ్రింజెస్ క్రాస్ చేస్తాకి 10 సెంటీమీటర్స్ మూవ్, అదంతా వచ్చేస్తుంది మనకి. దాన్ని బట్టి ఏం చేయొచ్చు, మనం లాంబ్డా వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ద ఈక్వేషన్, by knowing the values of L, D, X capital D, the wavelength of given monochromatic source of light can be determined. ఈ విధంగా ఏం చేస్తారన్నమాట, వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. మరొకసారి చెప్తాను చూడనమ్మా, ఫ్రెనెల్స్ బైప్రిజం కెన్ బి యూజ్డ్ టు డిటర్మిన్ ద వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. ఫ్రెనెల్స్ బైప్రిజం దేనికి ఉపయోగపడుతుంది, మనం గివెన్ సోర్స్ ఆఫ్ లైట్ దానికి వేవ్ లెంత్, మోనోక్రోమాటిక్ సోర్స్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఉపయోగిస్తున్నారు. The slit S, biprism ABC and eyepiece are arranged on an optical band. S అనే స్లిట్, ABC అనే biprism, eyepiece ఇవన్నీ కూడా ఆప్టికల్ బెంచ్ మీద అరేంజ్ చేశారు. The slit S is illuminated with a monochromatic source of light whose wavelength is to be determined. ఏ సోర్స్ యొక్క వేవ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నారో దాన్ని ఎస్ అనే స్లిట్ మీద పడేటట్టు చూస్తారు. మనం జనరల్ గా ల్యాబ్ లో సోడియం వేపర్ ల్యాంప్ ఉపయోగిస్తాం, అది ఎస్ అనే స్లిట్ మీద పడేటట్టు చేస్తారన్నమాట. The help of eyepiece, interference fringes can be observed. మన ఐపీస్ ఉంది కదా, ఇక్కడ ఐపీస్ ద్వారా ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఏం చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు అనమాట. క్యాపిటల్ డి అనేది డిస్టెన్స్ బిట్వీన్ ఏమనుకున్నాం మనం, సోర్స్ అండ్ ఐపీస్. ఇదిగో స్క్రీన్ బదులు అంతా ఇక్కడ ఐపీస్ పెడతాం కాబట్టి సోర్స్ కి ఐపీస్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అనమాట, క్యాపిటల్ డి. టూ వర్చువల్ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ ఎంత, స్మాల్ డి అనమాట. టూ వర్చువల్ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ ఎంత, స్మాల్ డి.
The eyepiece is moved horizontally to determine the fringe width. ఈ ఐపీస్ మీకు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్టు దీంట్లో స్కేల్, బైప్రిజం, ఒక లెన్స్, ఐపీస్, ల్యాంప్, సీట్ ఇవి ఉంటాయి ఆప్టికల్ ఇమేజ్ మీద. ఈ స్కేల్ మనం ఉంటుంది కాబట్టి ఐపీస్ ని ఎంత డిస్టెన్స్ మూవ్ చేసామో స్కేల్ మీద మనం మెజర్ చేయొచ్చు. ఐపీస్ మనం హారిజెంటల్ గా మూవ్ చేస్తా వెళ్ళి మనం ఏం చేయొచ్చు అనమాట, ఫ్రింజ్ విడ్త్ ని ఫైండ్ అవుట్ చేయాలి. Let for crossing x bright fringes in the field of view of the eyepiece, the eyepiece is moved through a distance L. అంటే ఐపీస్ ని L డిస్టెన్స్ మూవ్ చేసేసరికి ఐపీస్ ని L డిస్టెన్స్ మూవ్ చేస్తే ఎన్ని ఫ్రింజెస్ క్రాస్ అయిందంట, ఎక్స్ బ్రైట్ ఫ్రింజెస్ క్రాస్ అయిందంట. అప్పుడు ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ అంతా L బై S. కానీ ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఎంత మనకు, బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. Lambda capital D by small d is equal to anta L by X. Therefore, lambda is equal to anta L small d by X capital D. From the above equation, by knowing the values of L, D, X capital D, the wavelength of given monochromatic source of light can be determined. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అనమాట, గివెన్ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ని ఫ్రెనెల్స్ బైప్రిజం ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక చిన్నది ఉంది, చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్. చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే అకార్డింగ్ టు స్టోక్స్, when a light wave is reflected at the surface of an optically denser medium. అంటే స్టోక్స్ ప్రకారం ఒక లైట్ వేవ్ గనక ఆప్టికలీ డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ మీద కనుక రిఫ్లెక్ట్ అయితే ఇట్ సఫర్స్ ఏ ఫేజ్ చేంజ్ ఆఫ్ పై ఈక్వల్ టు పాత్ రిఫరెన్స్. అండ్ నార్మల్ కన్నా ఇది ఏమవుతుంది అనమాట, ఇట్ సఫర్స్ ఏ ఫేజ్ చేంజ్ ఆఫ్ పై. పై అనే ఫేజ్ చేంజ్ రిఫరెన్స్ అవుతుంది ఈక్వల్ టు పాత్ రిఫరెన్స్ ఎంత, లాంబ్డా బై 2. If the reflection takes place on the surface of a rarer medium, no phase change takes place. అంటే ఫేజ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంట, ఒక లైట్ రే కనుక డెన్సర్ మీడియం సర్ఫేస్ అంటే డెన్సర్ మీడియం సర్ఫేస్ కనుక రిఫ్లెక్ట్ అయితే అది ఎంత ఫేజ్ చేంజ్ వస్తుందంట, పై అనే ఫేజ్ చేంజ్. పై ఫేజ్ చేంజ్ అయితే పాత్ రిఫరెన్స్ ఎంత మనకి, లాంబ్డా బై 2. పాత్ రిఫరెన్స్ ఎంత, లాంబ్డా బై 2. డెల్టా ఈజ్ ఈక్వల్ 2 పై బై లాంబ్డా ఇంటూ పాత్ రిఫరెన్స్ అనే ఫార్ములా ప్రకారం పై ఫేజ్ డిఫరెన్స్ అయితే పాత్ రిఫరెన్స్ ఎంత, లాంబ్డా బై 2. అదే కనుక సర్ఫేస్ ఆఫ్ రేరర్ మీడియం అనుకోండి, ఎలాంటి ఫేజ్ చేంజ్ ఉండదన్నమాట. అకార్డింగ్ టు స్టోక్స్, చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది గుర్తుంచుకోవాలమ్మా. నెక్స్ట్ మనకు ఆప్లిక్ ఇన్సిడెంట్ చేసినప్పుడు థిన్ ఫిలిమ్స్ మీద ఇది ఉపయోగిస్తాం. అకార్డింగ్ టు స్టోక్స్, when a light wave is reflected at the surface of an optically denser medium. According to Stokes, when a light wave is reflected at the surface of an optically denser medium, it suffers a phase change of pi equal to path reference anta lambda by 2. అంటే పాత్ రిఫరెన్స్ లాంబ్డా బై 2 అనేది ఫేజ్ చేంజ్ సఫర్ అవుతుంది. ఒకవేళ ఇది రిఫ్లెక్షన్ కనుక ఆప్టికలీ రేరర్ మీడియం మీద జరిగితే ఎలాంటి ఫేజ్ చేంజ్